అయోస్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాల ప్యాకెట్ కంటే కూడా అదే ఫ్రిడ్జ్లో మనం డీ ఫ్రిడ్జ్లో నుంచి ఆ కింద ఆర్లో పెట్టాం కదండి, అక్కడ పెట్టే పాల ప్యాకెట్ కంటే కూడా ఇలా వాటర్లో మనం కాస్త వాటర్ గిన్నెలో వేసి ఇలా పెడితే ఇందులో ఉన్న త్వరగా ఐస్ గడ్డకట్టి ఉంటుంది కదండి. ఫ్రిడ్జ్లో ప్యాకెట్ త్వరగా ఇలా కరిగిపోయిందండి. అందుకు మనం ఫ్రిడ్జ్లో ఉంచే కంటే మనకు రెడీమేడ్గా అంటే పాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకు కావాలంటే ఐస్ ఇలాగా ఈ వాటర్లో పెడితే ఐస్ గడ్డ కట్టేది త్వరగా కరిగిపోతుందండి ఫ్రిడ్జ్లో ఉంచే కంటే. చూసారు కదండి. అండ్ ఈ పాల ప్యాకెట్లు కూడా నేను 2 days మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంచుతానండి. మహా అయితే ఎప్పుడన్నా అంటే నాకు అందుబాటులో ఉండవు మరి తప్పదు అనేప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను యాక్సిడెంట్లు ఎప్పుడన్నా అలా అంటే అనుకోని పరిస్థితిలో అలా 3 ప్యాకెట్లు ఉంచి 3rd day మార్నింగ్ తీసేస్తానండి. ఉంచును ఒకవేళ ఉంచినా కానీ. చూసారు కదండి, ఫ్రిడ్జ్లో ఫ్రీగా నేను వాయు ప్రొడక్ట్ అవుతుంది. ఆ వాయువు ఏంటంటే గాల్లో కలిసేటప్పుడు వెదర్ పొల్యూటెడ్ అవుతుందండి. పొల్యూటెడ్ వెదర్ మనకి ఎలాగో అవుతుంది. అండ్ ఒక టైం వరకే ఇవి ఉంటాయండి. ఒక టైం దాకా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఉండవండి. మనం అనుకుంటాం అంటే ఉంటాయి కానీ లోపల అన్నీ జరిగిపోతాయండి. చూసారు కదండి, స్పాయిల్ అయిపోతాయండి. అండ్ చూసారు కదండి. అండ్ వెజ్జెస్, కందిపప్పు, చింతపండు, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.